Welcome back to YouTube channel. Hope you guys are doing all fine. సో ఇవాళ వీడియో మాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే యాక్చువల్లీ మేధాన్స్ పుట్టిన దగ్గర నుంచి మేము ప్రత్యేకంగా వెళ్ళి వాడి కోసం షాపింగ్ చేసింది లేదు. లైక్ ఏదైనా షాప్ చేయాలన్నా కూడా వెళ్దాంలే అంటే పెరిగే పిల్లగాడు ఇప్పుడే ఎందుకు ఇన్ని కొనేయడం అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ నేనుగా వెళ్ళి వాడికి ఒక్క డ్రెస్ కూడా కొనలేదండి. అమెజాన్లో 1-2 ఏమో ఆర్డర్ చేసేసాను కానీ డైరెక్ట్గా వెళ్ళి కొనలేదు. హాప్స్కాచ్లో ఆర్డర్ చేశాను. సో డైరెక్ట్గా వెళ్ళి కొందామంటే అస్సలు కుదరట్లేదు. అండ్ హరిణికి స్కూల్, వాడిని చూసుకుంటూ వాడిని ఫీడ్ చేసుకుంటూ ఇదే సరిపోయింది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మేము ఈ మధ్యలో బయటికి వెళ్ళినా కూడా కిడ్స్ షాపింగ్ సైట్ అసలు వెళ్ళలేదన్నమాట. సో చాలా ఆలోచించాను. ఇవాళ టైం దొరికింది, వీకెండ్, లాంగ్ వీకెండ్. సో ఈ బోనాలు అంతా హడావిడి ఉంది కదా. సో శివాని అడిగాను వెళ్దామా బయటికి అని అంటే ఇంకా సరే అని చెప్పారు. హరినికి కూడా హాలిడే ఉంది. సో 2 పిల్లల్ని అయితే రెడీ చేశాను. నేను రెడీ అవ్వాలి, హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకోలేదు. మా ఆయన్ని కూడా రెడీ అవ్వమని చెప్పాను. అంటే 2 పిల్లల్ని రెడీ చేయడం ఒక టాస్క్ అయితే ఏవండి. మా 3వ పిల్లగాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవాలి ఇప్పుడు నేను. అలా అయిపోయింది. ఎందుకంటే రెడీ అవ్వు శివ వెళ్దాం అని అంటే మీరు మొత్తం రెడీ అయ్యి చెప్పండి వెళ్దాం అనేసి అని అంటాడు. ఒక్కసారి నేను ఏం చేస్తానంటే తెలియకుండా యాక్చువల్లీ మా రూమ్లో కెమెరా ఉంటుంది. ఇక్కడ యూ కెన్ సీ, ఇక్కడ కెమెరా ఉంది కదా, అండ్ హాల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని ప్లేసెస్లో ఉంటుంది. ఇంకా రూమ్లో అంటే బేబీ కోసం నేను రీసెంట్గా పెట్టాను అనమాట. సో కెమెరా ఉంది కాబట్టి ఒకరోజు ఈ కెమెరాలో ఫుటేజ్ లైక్ వాట్ శివ ఈజ్ డూయింగ్, హౌ హీల్ రియాక్ట్ టు మై క్వశ్చన్స్. అండ్ మామూలుగా మాట్లాడు. మీ అందరు అనుకుంటారు అయ్యో పాపం శివన్న, అయ్యో పాపం శివబాబు అనుకుంటూ ఉంటారు. ఒరిజినల్ అలాగే ఉంది లోపల. సో నెక్స్ట్ టైం అట్లా ఏమన్నా సీక్రెట్గా రికార్డ్ చేసి ఆ కెమెరాస్తో అంత క్లారిటీగా రాకపోయినా నా ఫోన్ ఎక్కడైనా పెట్టి సీక్రెట్గా రికార్డ్ చేసి చూపిస్తా. లైక్ నేను బయటికి వెళ్దామా అంటే ఎలా రియాక్ట్ అవుతాడు, షాపింగ్కి వెళ్దామా అంటే ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేద్దాం. బట్ ఆలోపు శివ ఈ వీడియో చూసేస్తాడు కదా రిలీజ్ అయ్యాక. కానీ ఆలోపే ప్లాన్ చేస్తా, చూద్దాం హౌ ఇట్ వర్క్స్ అన్నది. సో ఇప్పుడు శివ రెడీ అయ్యాడా లేదా చూడండి. శివ రేపు వెళ్తున్నామా మనము, ఇవాళ వెళ్తున్నామా? ఇది కూడా బ్లాగ్ అవసరమా? రెడీ అవ్వకుండా బ్లాగ్ చేస్తూ కూర్చో. నేను రెడీ, చూడు ఇగో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకొంచెం జస్ట్ డ్రెస్ చేంజ్ ఒకటి చేసుకోవాలి. కొంచెం ఎంత టైం పడుతుంది నీకు తెలుసా? నువ్వు రెడీ వెళ్దామని చెప్పి ఏం చేస్తూ కూర్చున్నావు? ఇలాగే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. నేను బయటికి వెళ్దామా అని అడగగానే నేను ఇట్లా టీషర్ట్ వేసుకొని చెప్పు వెళ్ళిపోవడం. నేను జస్ట్ ఇట్లా నేను కూడా ఇట్లా టీషర్ట్ వేసుకొని మార్చుకుని వెళ్ళిపోవడం. అది కూడా నా టీషర్ట్ చూసేసావా? పదకన్నా టైం అవుతుంది, ఏం చేస్తున్నావు? నువ్వు రెడీ అయ్యే టైం కూడా పట్టేదా నాకు? షాపింగ్ కి వెళ్దామంటే కూర్చొని చేస్తా ఉన్నా. అందుకే నేను బ్లాగ్ చేస్తున్నా. అందుకే శ్రీకాంత్ ని కూడా పిలిచా బ్లాగ్ తీయమని చెప్పి. నీది మొత్తం అందరికి తెలియాలి నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అని చెప్పి. అయ్యని కాదు కానీ అందరికి ఇంకో బెనిఫిట్ చెప్తా. ఏంటది? నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. టర్మ్ ఇన్సూరెన్సా? ఇప్పుడు ఎందుకు? షాపింగ్ అన్నావు కదా, టర్మ్ ఇన్సూరెన్స్ షాప్ చేస్తున్నావా? నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళే షాపింగ్ లోపు నేను 5 నిమిషాలు పని. అంత బాగుంది. సడన్ గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇప్పుడు? సడన్ గా ఏం లేదు, ఇప్పటికీ మనం లేట్ చేసాం అనుకున్నా కానీ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదని. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మన ఫ్యామిలీకి అది కూడా ఒక బెనిఫిషియల్ పార్ట్ అండి. అవునా? కానీ ఇప్పుడు ఎందుకన్నా? అదే అన్ని రోజులు మనే కాదు, రేపు రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా. సేఫ్ ఒకటి ఉంది అనుకో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, నీకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రేపటి కోసం ఓవర్ థింకింగ్ చేయకు. అరే కాదు, నిజంగా జస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ అంటావా? ఫ్యూచర్ ప్లానింగ్, సెక్యూరిటీ. ఫ్యూచర్ ప్లాన్స్ అంటున్నావు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటున్నావు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. చెప్పు అర్థమయ్యేలాగా. అరే లైఫ్ ని ప్రిడిక్ట్ చేయలేము, అన్ని రోజులు మనం అనుకున్నట్టు ఉండవు. మీకు పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి అంటే అదే నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సో సింపుల్ గా ఈజీ స్టెప్స్ చూపిస్తావా? సార్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అదేదో పెద్ద కాస్ట్లీది, ఓ ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ అట్లా ఫీల్ అవుతుంది. అది చీప్ ఈజీగా అయిపోతుంది. మీకు పర్ మంత్ 600-700 లోన్ ఇన్వెస్ట్మెంట్. పర్ మంత్ 600 to 700. మరి కవరేజ్ ఎంత వస్తుంది తెలుసా? 2 కోట్ల పైన వస్తుంది. 2 crores మీద
మరి అదే కదా ఒకేసారి. వెరీ ఇంట్రెస్టింగ్. సో మాతో పాటు మాకు తెలియకుండా మేము మీకు కూడా చెప్తున్నాం, తెలుసుకోండి. సో ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు శివ. సో మనం ఎవ్రీ మంత్ ఒక 600 to 700 కడితే మనకి కవరేజ్ ఒక 2 crores వరకు వస్తుందంట. సో దాని స్టెప్స్ అవన్నీ కూడా శివ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేనా? యా, ఇప్పుడు ఏంటంటే మనం ఒక బ్యాంక్ వెళ్ళి దాంట్లో ఇన్సూరెన్స్ లోకి వెళ్ళి ఎత్తుక్కొని అట్లా 4-5 బ్యాంకులు తిరిగే పని లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అనేది అక్కడ డీటెయిల్ బేసిక్ ఉంటాయి. అవి ఇచ్చామనుకో దానికి తగ్గట్టు అది 1 కాదు 2 కాదు 51 పైనే అన్ని ఇన్సూరెన్స్ లో ఒక దగ్గర కవర్ చేసి నీకు చూపిస్తుంది. వావ్, ఇదైతే బెస్ట్ ఆప్షన్, మనం ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. పైగా ఈ ఆన్లైన్ లో చేసుకుంటే మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఓ చాలా బాగుంది. కానీ ఇది సేఫ్ ఆకనా? అయ్యో, పాలసీ బజార్ అంటే ఏమనుకున్నావు? నీకు ఇగో రేపటి రోజు అరే అటు ఇల్లాలి వీళ్ళకి ఫోన్ చేయాలి అవి చేసేది పని లేదు. మనకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు. 24/7 అంటే ఆ టైం ఈ టైం అన్ని సంబంధం లేదు. 24/7 లో ఏ టైం ఫోన్ చేసినా కూడా మనకి రెడీగా ఉంటారు. వెరీ నైస్, చాలా బెస్ట్ ఐడియా ఇదైతే. యాక్చువల్లీ ఫస్ట్ భయపడ్డా కానీ ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కాబట్టి నిజంగా అందరు చేసుకోవాల్సింది. సో నువ్వు ఫినిష్ చేసేసి నేను వాళ్ళకి చెప్పేస్తాను. నేను నీకు చెప్పాను కదా, అవన్నీ అర్థమయ్యేలా వాళ్ళు క్లియర్ గా నువ్వు చెప్పేసుకొని నేను క్లోజ్ చేసేస్తాను. సో శివ చెప్పినట్టు టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే నేను చాలా భయపడ్డాను, కానీ ఇది అందరికీ ఎప్పటికైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ మంత్ జస్ట్ 600 to 700 కాబట్టి మనకి కవరేజ్ లైక్ 2 crores వరకు వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. సో దీని డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి జస్ట్ ఇన్ ఫ్యూచర్లో మనకి అవసరం పడితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. సార్ లెట్స్ గో సార్. నువ్వు చెప్పేలోపు మన పాలసీ కూడా అయిపోయింది. సో మా షాపింగ్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు అసలైన షాపింగ్ కి వెళ్తున్నాం. ఫ్యామిలీ అంతా బ్లాక్ వేసుకున్నాం, వీడు ఒకటేంటి రెడ్ లో పాప వాళ్ళని. అయ్యా గుడ్డు. సో ఇవాళ మా గుడ్డు కోసం షాపింగ్. ఆయనే చెప్తున్నాడు. ఏంటి కన్నా? అది చూసావా? హాయ్ చెప్తున్నాడు. హాయ్. సో ఇవాళ మేము నలుగురమే వెళ్తున్నాం, అత్తయ్య మామే రావట్లేదు. ఇవాళ వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. అన్ని కూడా రావట్లేదు. సో ఇంట్లో బయలుదేరి మేము నా షాపింగ్కి వస్తే హరిని బాబు షాపింగ్ అనుకుంటే హరిని షాపింగ్ అవుతుంది. అండ్ బాబు ఈజ్ ఇన్ స్ట్రాలర్. వాడు కూర్చున్నాడు, నేను మంచిగా షాపింగ్ చేస్తున్నా. డాడ్ ప్లీజ్ కమ్. బాబుకి షాపింగ్ అని చెప్పి ఎవరు చేస్తున్నారు? హన్ను, ఏం కొందాం కన్నా? చాలా బాగుంది కన్నా, చిన్న చిన్న జాడీలు భలే క్యూట్ ఉంది. నాకు ఈ స్టోర్ చాలా ఇష్టం. ఇంట్లో ఇలాంటి ప్లేటే కాకపోతే స్టీల్లో ఉంటుంది. ఇక్కడే తీసుకున్నాం లాస్ట్ టైం. ఎందుకు నా లాస్ట్ టైం తీసుకున్నాం కదా, ఈసారి ఇలా తీసుకుందాం ఒక ప్రాపర్ థాలీ లాగా. గుడ్డు లేచాడు. గుడ్డు కోసం గుడ్డు షాపింగ్కి వచ్చాం. వాళ్ళ నానేమో ఎడుతున్నారు. ఓకేనా నీకు ఆ డ్రెస్? ఓకే అంట కదా. హీజ్ ఓన్లీ సెలెక్టింగ్. ఓకే కదా. తమ్ముడు కోసం హరిని షాపింగ్ చేస్తుంది. హరిని నేను తమ్ముడు కోసం చేస్తున్నావేమో అనుకున్నా. ఏం చేస్తుంది చూడండి అక్కడ సైలెంట్గా వెళ్ళి. వాళ్ళు క్యూట్ ఉన్నాయి బుజ్జి బుజ్జి బట్టలు. ఏం కాదు, ఎవరు వచ్చారు? నెక్స్ట్ నీకు ఒక ఫ్రాక్ కొంటా గుడు. నెక్స్ట్ నీకు ఒక ఫ్రాక్. అయిపోయిందమ్మా. కార్డ్ ఎక్కడ చూసినట్టుందని చూస్తుంది. నీకంటే తెలుసు.
నాకేసి నీకే షాపింగ్ వద్దు ఇది ఇది హరినికి. ఏంటిది గోవాకి వెళ్తున్నావా? బాగుంది. హరినికి ఒకటి నాకు. గోవాలో ఉన్నట్టుంది. అరే మన ఇద్దరికి అట్లాంటివి వద్దు, వాళ్ళిద్దరే. శివ లోపల గేమ్స్కి వెళ్ళారు, యూనో ప్లే అండ్ లర్న్ దాంట్లో గేమ్స్కి వెళ్ళారు. నేను గుడ్డు ఇక్కడ కూర్చున్నా. హరిని ఆడుకునే ప్లే ఏరియా దాంట్లో ఇది బేబీ చేంజ్ రూమ్ అన్నమాట. సో నేను ఇప్పుడే మేధాన్ష్కి చేంజ్ చేసేసి అండ్ ఇక్కడే ఒకసారి ఫీడింగ్ కూడా చేసేస్తున్నాను. సో దట్ మళ్ళీ మేము తినేటప్పుడు వీడు ఏం కూడా చేయకుండా ఉంటాడని. ఎంత బాగుంది కదా. ఫీడ్ చేసేసాక ఇలా పాసిఫైర్ పెడితే పడుకుండిపోతాడు. అండ్ వీడి ఫేవరెట్ టాయ్. సో ఇవాళకి మెగ్డీ తిందాం అనుకున్నాము. యాజ్ ఆఫ్ నౌ శివ look at the huge crowd weekend. Honey, Naneri? Where is Nana? ఏం ఆర్డర్ చేసావు హరిని? నువ్వేం ఆర్డర్ చేసావు కన్నా? మీల్స్ సాంబార్ రైస్. మీల్స్ అండ్ సాంబార్. అచ్చా చూస్తాను, అది లేకపోవాలి చెప్తాను ఈ సంగతి. నాకు తెలియదు. యూ సెడ్ మెక్డొనాల్డ్ మీల్స్ అండ్ సాంబార్ రైస్. అని వాట్ ఆర్ యూ ఈటింగ్ టుడే? పెద్ద తిన్నట్టే. జస్ట్ వాడు ఏంటంటే పాలు తాగాక కాసేపు అలా పాసిఫైర్ పెడితే ఇమీడియట్గా పడుతున్నాడు, వెంటనే అది కూడా. దిస్ ఈస్ మై ఫేవరెట్ ఇన్ మెక్డీ.
సో మేధాన్ష్కి ఒక టాయ్ కొనాలి. ఐస్ క్రీమ్ తిన్నాక రానిస్తాడు, అలా రానివ్వరు, నిజంగా రానివ్వరు. నేను ఇప్పుడు ఇలా పైనుంచి షూట్ చేస్తున్నాను, పొరపాటున నా ఫోన్ కింద జారి పడితే ఆలోపు ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటావా? నేను కిందికి వెళ్ళే వరకు భయ్యా భయ్యా అది మా ఫోన్ అంటావా? చాలా మంది చాలాసార్లు అడుగుతూ ఉన్నారు ఇదే మాల్ అనేసి. షరత్ సిటీ క్యాపిటల్ మాల్, ఏంబీ మాల్ అంటే గుర్తుపడతారు. సో ఇందాక హేమ్లీస్లో దొరకలేదు, ఇప్పుడు టాయ్స్ ఆర్డర్స్కి వచ్చాము. ఇక్కడ ఏమైనా దొరుకుతుందా చూడాలి బుడ్డోడికి టాయ్స్. ఈ మంకీ చూడండి ఎలా ఉందో, టాయ్స్ ఆర్డర్స్ స్టోర్లో. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. హరిణి, ఇది మా హరిణి అండి, ఇలా మారిపోయింది మాల్కి వచ్చాక. హరిణి ఏం చేస్తున్నావు? హరిణి ఇలా ఎందుకు మారిపోయావు నువ్వు? ఇదిగో నీ కార్డ్ చాలు ఇప్పటికి, ఇంకా వాడలేదంటే ఇంకా నేను ప్రాపర్గా నేను షాపింగ్ చేయలేదు, శివాని షాపింగ్ చేశాడు. నేను షాపింగ్ చేస్తుంటే కార్డ్ ఇచ్చేదాన్ని కాదు. యూనో హరిణి, వేర్ ఆర్ యూ? నా వాచ్కి బ్యాటరీ ఏదో పని చేయట్లేదంటే ఇక్కడ రీప్లేస్మెంట్కి వచ్చాము. ఈయనకి వాచ్ కొనొద్దని చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు కొంటున్నారు. హరిణి యాక్టింగ్ చేస్తుంది. తమ్ముడే ఏంటి ఏంటి గైస్. సో షాపింగ్ తర్వాత ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. షాపింగ్ వీడికని చెప్పి గట్టిగా చేసాము, అంటే వీడికి కాదు మాకు కూడా కలిపి చేసుకున్నాము. శివాకు ఒక టీషర్ట్ కొన్నా, నాకు ఒక 2-3 టాప్స్ ఏమో కొన్నట్టున్నావే సైడ్లో, అండ్ హరిణికి ఏం కొన్నానో గుర్తులేదు. బుడ్డోడికి అయితే కొన్నాను 2-3 డ్రెస్సులు, చిన్ని షూస్ కూడా కొన్నాము. ఇంటికి వెళ్ళి నేను అది మీకు అలా ఒక ఝలక్ చూపిస్తాను ఏం కొన్నాను. అలా ఫైనల్ గా నా జుట్టు గుడ్డు, నా జుట్టు పీకేసినా. బై ద వే ఇవాళ మాకు మొత్తం స్పాన్సర్ చేసి బిల్ పే చేసిన పర్సన్ ముందు కూర్చున్నారు, చూపిస్తానండి. సార్ నేనేం కొనుక్కోలేదు సార్, ఇంటికి వెళ్ళాక మింత్రాలు తిరిగి చేసిన తర్వాత మళ్ళీ ఖాళీ కూర్చున్నప్పుడు కూడా మింత్రాలు ఓచర్స్ ఉన్నాయన్నా. సో గైస్ వీఆర్ బ్యాక్ హోమ్. సో ఏమేం షాపింగ్ చేశానో ఒక్క లుక్ చూసేయండి. అట్లా ఆల్రెడీ మీకు చూపించేసాను కొనేటప్పుడు. బుడ్డి షూస్ కొన్నాం మా వాడికి, బుడ్డి షూస్ యూనో. సో ఇది నా ఫస్ట్ టైం షాపింగ్ అనమాట ప్రిన్స్ కోసం. అంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 1-2 డ్రెస్సులు ఇట్లా పిక్ చేశానేమో, అది కూడా గుర్తులేదు నాకు. హార్డ్లీ ఒక 2 టైమ్స్ ఏమో అనుకుంటా. దాన్ని తప్పించి ఇప్పుడు దాకా అసలు వాడికని చెప్పి ప్రాపర్ షాపింగ్కి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ఈ కొన్ని ఐటమ్స్ కొన్నాము. ఇవి బుడ్డోడివే, ఇవి హరినివి, అండ్ ఈ టీషర్ట్స్ హరినివి, ఇవి నావి. వెస్ట్ సైడ్లో ఒక 2 కుర్తాస్ తీసుకున్నాను నేను, అండ్ ఇది హరినిది, ఇది కూడా బుడ్డోడిది. సో ఆల్మోస్ట్ మీరు చూసేసారు మేము ఏమేమి కొనేసామో. హరిని మీకు తెలియకుండా టాయ్స్ ఆర్ అస్లో ఇది తీసుకుంది. ఇదేంటంటే బ్యాగ్ని మనమే పెయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాసేపు ఆగి అది కూడా ఉంటుంది మాకు. సో ప్లే అండ్ లెర్న్ దాంట్లో హరినికి గేమ్స్ ఆడిచ్చేసి అలా ఒక రౌండ్ వేసినప్పుడు ఆ విండో షాపింగ్లో ఏమైనా మన దగ్గర లేనివి అట్లా 1-2 అట్లా కొంటూ ఉంటాను. అంటే ప్రత్యేకంగా మేము అకేషనల్లీ ఏం షాపింగ్ చేయము, ఎప్పుడైనా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు కుదిరినప్పుడే చేసేస్తాము. లైక్ అనుకుంటూ ఉండొచ్చు ఏంటి ప్రతిసారి వెళ్తారు షాపింగ్ చేస్తారు అని. ప్రతిసారి ఏం కొన్ను, పిల్లలకంటే ఇంకా 1-2 కొంటూ ఉంటా, అది తెలియకుండా నా చెయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అనుకోండి ఆల్మోస్ట్ నేను కుదిరితే అమెజాన్ అంటే మింత్రాలు, లేదు అంటే ఇట్లా వెళ్ళినప్పుడు 1-2 కొనుక్కుంటాను తప్పించి ప్రత్యేకంగా ఏం కొనము. ఒక్కొక్కసారి మేము బర్త్డేస్కి కూడా షాపింగ్ చేయమన్నమాట. నేను కానివ్వండి, శివ కానివ్వండి, పిల్లలకి అయితే కొంటాం. మేము ప్రత్యేకంగా మంచిగా గట్టిగా షాపింగ్ చేసేది ఎప్పుడు అంటే ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్తాం కదా అప్పుడు. ఎందుకంటే
అప్పుడు పాత బట్టలు నేను తీసుకెళ్తాం, కొత్తగా ఏమైనా తీసుకెళ్దాం అన్నట్టు అప్పుడు మ్యాక్సిమం కొత్తవి కొనుక్కొని వెళ్తాం అనమాట. సో ఫస్ట్ టైం ప్రిన్స్కి షాపింగ్ చేశాం కాబట్టి లైక్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా వాళ్ళకి మ్యాక్సిమం ఇట్లా రాంపర్స్లోనే ఉంచితే వాళ్ళు వెచ్చగా కాజీగా ఇట్లా ఎక్కువగా నిద్రపోతారని చెప్పేసి నేను వాళ్ళకి అదేంటి రాంపర్స్ సైడ్దే కొన్నాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది రాంపర్స్ నేను ఆన్లైనే ఆర్డర్ చేసేసాను లాస్ట్ టైం అంతా కూడా. ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇట్లా స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మీ అందరికి ఒకటి చెప్పాలి, లైక్ మేము బయట ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు మీరు మాతో మాట్లాడాలి, ఫోటో దిగాలి అనుకుంటే 100% మీరు వచ్చి అడగొచ్చు, మాట్లాడొచ్చు, నేను ఫోటో కూడా ఇస్తాను. బట్ దయచేసి మా హరిని బుగ్గలు ఇలా పిండకండి ప్లీజ్. సో దానికి జనరల్గా ఏంటంటే నార్మల్గా పలకరించి ఫోటోలు అవి దిగడం ఓకే, అంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. కానీ హరిని ఈ బుగ్గలు పిండడం ఏదైతే ఉందో దానికి పెద్దగా నచ్చదనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మొత్తం నా మీద అలిగి కూర్చుంటుంది, నువ్వు చెప్పట్లేదు, నువ్వు వాళ్ళకి చెప్పొచ్చు కదా అనేసి. సో అందుకే నేను ఈ వీడియోలో చెప్పేశాను. ఓకేనా? ఐ యూ హ్యాపీ? సో గాయ్స్, ఐ హోప్ మీరందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. సో బాయ్ చెప్పే ముందు మీ అందరికీ కూడా నేను బిగినింగ్లో పాలసీ గురించి చెప్పాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఎందుకంటే మర్చిపోకండి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్లో లింక్ ఇచ్చేస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇవాళ ఏంటో వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా. ఎస్, మా బాబు నామకరణకి అండ్ క్రేడిల్ సమ్మర్కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేయబోతున్నాం. యాజ్ యూ కెన్ సీ హియర్ ఎ బ్యూటిఫుల్ క్రేడిల్ సమ్మర్ని సెటప్. ఎంత బాగుందో ఇది, ఎగ్జాక్ట్లీ మా థీమ్కి తగ్గట్టు చేంజ్ ఇచ్చారు లలిత డాల్స్ క్రియేషన్స్ పేజ్ వాళ్ళు. అసలు అమేజింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నానేరి ఏంటి అక్కడ కూర్చున్నావు?